యాలం పాటేరా పెద్దిగాడి ఆట కాదు. హలో గైస్, మరి చూసుకుంటే లాంగ్ రన్ అనేది ఏ సినిమాకైనా ఇంపార్టెంట్. ఓపెనింగ్స్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు హీరో మీద అభిమానంతోనో లేకపోతే సినిమా మీద హైప్తోనో ఫస్ట్ 3-4 రోజులు కొంచెం ఇకైనా కలెక్షన్స్ అన్నీ వచ్చేస్తాయి. బట్ లాంగ్ రన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ సినిమాకైనా. ఇప్పుడు పెద్ద సినిమాకి ఏంటంటే లాంగ్ రన్లో భారీగా సక్సెస్ అవుతుంది. ఇప్పుడు చూసుకుంటే నేను ఆల్రెడీ చెప్పాను, ప్రతిరోజు కూడా 1 కోటికి తక్కువ కాకుండా గ్రాస్ అయితే నమోదవుతుంది. అది కూడా ఇప్పుడు రీసెంట్గా 2 to 3 డేస్లో మనకి మా ఇంటి బంగారం అనే ఒక సినిమా కొంచెం ఒక హిట్ టాక్తో పర్వాలేదు అన్ని దగ్గరలో కూడా కొంచెం పడుతున్నాయి, డీసెంట్ బుకింగ్స్ అయితే పడుతున్నాయి. అలాంటి ఒక సినిమా రన్ అవుతున్నా కూడా పెద్ద ఆ తాలూకా బుకింగ్స్, ఆఫ్లైన్ బుకింగ్స్, ఆ గ్రాస్ కలెక్షన్స్ ఎక్కడా కూడా డౌన్ అవ్వట్లేదు. మీకు ఇక్కడ పెడుతున్నాను చూడండి కొన్ని విజువల్స్. అంటే ఎగ్జాంపుల్ ఆఫ్ ఇప్పుడు విమల్ థియేటర్స్ అని చెప్పి హైదరాబాద్లో, దాని తర్వాత విజయవాడలో, వైజాగ్లో, సో ప్రతి థియేటర్లో కూడా మ్యాక్సిమమ్ ఆఫ్ హౌస్ఫుల్స్ అయితే పడ్డాయి. సో 70-80% అని చెప్పట్లేదు, హౌస్ఫుల్స్. సో ఎందుకంటే ఈ సినిమా ఏదైతే ఉందో ఖచ్చితంగా ఫ్యామిలీస్ అందరూ కూడా లైన్ కట్టే సినిమా అని చెప్పి మనకి స్టార్టింగ్లోనే అర్థమైపోయింది. చాలామంది ట్రై చేశారు, ఇదొక లొత్కూర్ సినిమా, ఇది పనికిరాదు, ఇంకేదో స్క్రాప్ సినిమా అని చెప్పి చాలా రుద్దడని ట్రై చేశారు. అవి ఏమీ వర్కౌట్ అవ్వలేదు. పీపుల్ ఏంటంటే వాళ్ళంతటా వాళ్ళు వచ్చి చూసి వాళ్ళు రివ్యూలు ఇవ్వడం మొదలుపెట్టారు. అరే మీకు ఏమైనా బుర్ర పోయిందా, లేకపోతే ఇంకేమైనా మైండ్ దొబ్బిందా, ఎలాంటి సినిమాకి ఎందుకు నెగిటివ్ చేస్తున్నారు అని చెప్పి. సో ఆ మాదిరిగా ఏ సినిమాకైనా లాంగ్ రన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి అది కూడా అచీవ్ చేసింది. ఈ రోజున 43,000 టికెట్లు అయితే సేల్ అయినాయి ఆదివారం. దాంతోపాటుగా ఇంకో అదర్ హ్యాండ్ మా ఇంటి బంగారం చూసుకుంటే 196 అంటే 196. సో 196,000 టికెట్లు అయితే సేల్ అయినాయి, విచ్ ఇస్ డీసెంట్. బట్ ఇక్కడ ఇంకొక విషయం గైస్, ఇది ఎక్కడ కూడా ఈ పనులు ఈరోజు మండే, రేపు ట్యూస్డే, సో ఇట్లాగ ఈ వీక్ ఏమైనా తగ్గిపోద్దా అంటే అదే జరగదు. ఈ వీక్లో కూడా మినిమం 60 to 70% ఆక్యుపెన్సీస్ అయితే పడుతుంది సినిమా. ఖచ్చితంగా ఆ 500 crore మార్క్ ఏదైతే ఉందో దానికి రీచ్ అయ్యే విధంగానే వీళ్ళు అన్ని ప్లాన్లు పెడుతున్నారు. మనకి June 23rd ఒక సక్సెస్ మీట్ కూడా ఉంది, దాని గురించి కూడా మాట్లాడదాం. బట్ ఈ సినిమా తాలూకా మంచి రికార్డ్స్ అయితే ఉన్నాయి. బట్ అపార్ట్ ఫ్రమ్ రికార్డ్స్ ఒక మంచి సినిమా అనే పేరును సంపాదించుకుంది, అది చాలు. చూద్దాం గైస్ ఇంకా ఎన్ని ఆ కలెక్షన్ 500 crore కొడితే మళ్ళీ మనం మాట్లాడుకుందాం.